జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ జీవన వ్యవస్థ ఈరోజు ఎలా ఉంది అంటే కనుక ఒకరికొకరి సంబంధం లేకుండా, ఒకవేళ ఉన్నా కూడా ఉమ్మడి కుటుంబంగా లేకుండా చిన్న చిన్న ఫ్యామిలీలతోనూ చిన్న చిన్న సంసారాలు ఏర్పరచుకొని ఈ జీవన శైలిలో పరిగెత్తేటువంటి జీవితాలు ఏర్పడిపోయినా ఉన్నాయి. దాంతోపాటు ఆప్యాయత, అనురాగం, ప్రేమ ఇలాంటివన్నీ కూడా, నమ్మకాలు ఇవన్నీ కూడా లేకుండా పోతూ ఉన్నాయి. పెద్దలంటే గౌరవం, మర్యాద ఇవన్నీ లేకుండా పోతూ ఉన్నాయి. మనంగా సంపాదించుకున్న పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడ ఏమవుతుందో కూడా అర్థం కాకుండా పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దానితో పాటు మరొకటి ఏంటంటే, ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నాం అనేది చూద్దాం. అయితే అసలు మరొకటి ఏంటంటే కనుక వీటన్నిటితో పాటు ఈ రోజున ఉన్నటువంటి ఏదైతే బంధం, బాంధవ్యం, అనురాగం, ఆప్యాయత, దాంతో పాటు భార్య, భర్త ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిలో ఎంత విలువ ఉన్నది. ఒకప్పుడు మనకి పెళ్లి అనగానే 7 జన్మలు ఉండాలి అని చెప్పేసి సంబంధాలు చూసి, ఆ సంబంధాలు ఎన్నో రకాల సంబంధాలు చూసేసి మన అబ్బాయికి ఏదైతే సంబంధం కుదిరితే బాగుంటుంది, మన అమ్మాయికి ఏ సంబంధం కుదిరితే బాగుంటుంది, దీంట్లో మొదటిగా వారు అడిగేది ఏంటంటే 7 తరాలు చూస్తారు. వెనక 7 తరాలు, ముందు 7 తరాలు చూసేటువంటి జీవితం కొనసాగుతూ ఉంటుంది. అమ్మాయి తరపున బాగుందా, వారి ఫ్యామిలీ అంతా కూడా అన్యోన్యంగా, ఉన్నతంగా, భార్యలతో పాటు భర్తలు, భర్తలతో పాటు భార్యలు ఉన్నారా, ఇంట్లో ఏమైనా గయ్యాలీలు ఉన్నారా, ఏమైనా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారా, ఇన్ని రకాలు చూస్తున్నారు. అబ్బాయి తరఫున కూడా వీరి వంశం వృద్ధి అవుతుందా, ఎలాంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయా, పిల్లలు బాగా సంతానం కలుగుతుందా, వీరి జీన్స్ అంతా కూడా ఎవరైనా 2-3 పెళ్లిళ్ళు చేసుకొని ఉన్నారా, ఎవరైనా దేశాల మేము పోయి ఉన్నారా, ఇవన్నీ కూడా ఆరా తీసుకొని 7 తరాల ముందు 7 తరాల వెనక్కి కూడా మనం చూసుకొని ఆ ఒక విధంగా పెళ్లి చేసే సాంప్రదాయం మనకి పూర్వకాలంలో ఉండేది. ఆ తర్వాత అది జనానికి బోరేసిందా, లేకపోతే కొత్తదనం కావాలనుకుంటున్నారో కానీ బంధాలు మార్పులు అనేది, బాంధవ్యాల్లో మార్పులు అనేది, ఒక బంధం ఏర్పడింది, ఎవరో తెలియని అమ్మాయి మన ఇంటికి వచ్చింది, ఎవరో తెలియని వ్యక్తి మన ఇంటికి వచ్చారు అంటే వారి యొక్క విలువ అనేది ఈ రోజుల్లో లేకుండా పోయింది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే డబ్బు, వ్యామోహం, అతిదృష్టి, అనావృష్టి, అంటే కోరికలు. అంటే ఇప్పుడు పేరెంట్స్కి కావచ్చు, పిల్లలకు కావచ్చు, వారు చదివినటువంటి చదువులకి తగ్గోడు రావాలని, ఇంకా మా అమ్మాయి చిన్నది, మా అబ్బాయి చిన్నదని, ఇలాగా ఆస్తులు బాగా ఉండాలని, టుంగుటుయాల్లో ఊపాలని, అలాగా ఇంకా విదేశాల్లో స్థిరంగా ఉండాలి అని, ఇలాగ వారికి ఒక్కొక్క రకమైనటువంటి కోరికల వలన ఈ పిల్లల్లోనూ ఉన్నటువంటి అన్ని కోరికలు అణచడం అనేది పెద్ద సమస్య. అయితే కొంతమందిలో ఉండలేక ఈ పిల్లలు కూడా ఎవరైనా బాగుండి పిల్లలకి తెలియదు కాబట్టి కళ్ళకి నచ్చిన వారిని చేసుకోవటమా, మోహించడమా, లేకుంటే గనక ప్రేమించడమా చేసి పెళ్లిని చూసుకునే విధానానికి మన జీవన శైలి మొదలైంది. దాని తర్వాత లివింగ్ రిలేషన్, అంటే ఒక బంధము, బాంధవ్యం లేకుండా లివింగ్ రిలేషన్ లాంటివి మొదలైనవి. ఇక రానున్న కాలంలో ఎలాంటి వైపరీత్యాలకి దారి తీస్తుందో కానీ తెలియదు. అంటే మనకి ఎక్కడైతే ప్రకృతికి వైపరీత్యాలు ఉంటాయో అదే రకమైన వైపరీత్యాలు బంధాలు, బాంధవ్యాల్లో కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇక కొన్ని రాష్ట్రాల్లో చూస్తే అసలు విలువలు, వాల్యూస్ కూడా లేకుండా పోతా ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలు వీరి సైతం కూడా ఏంటంటే పిల్లలకి కోరికలు, ఆశలు ఎక్కువైపోవడం వలన, వారిలో ఈ యొక్క చైతన్యం ఎక్కువ వచ్చిందని అనుకుంటాం వలన, వారికి తెలియంది ఏమి లేదు అనుకోవడం వలన, పెద్దల యొక్క అనురాగం, ఆప్యాయతకి దూరం అవడం వలన, అలానే పెద్దలు చెప్పే మాట వినకపోవడం వలన, వీరే గొప్ప అని అనుకోవడం, ఎవరి మాట వినకపోవడం వలన ఇలాంటి తప్పుదాయాలు కొన్ని అయితే కొనసాగుతూ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా రెండో పెళ్లి, అంటే అసలు రెండో పెళ్లి అని చెప్పడానికి కూడా లేదు. కాకపోతే మొదటగా ఏర్పడినటువంటి జన్మించిన తర్వాత మొదటిగా వేరే ఒక సంబంధం ఏర్పడి తోడుగా ఉండేసి, అండగా ఉండేసి, ఎవరైతే ఉంటారని చెప్పి ప్రమాణ పూర్తిగా చేసుకునే వాటి పెళ్లి అనేది బాంధవ్యతకు కలుపుతుందో అది వదిలేసి ఇప్పుడు లివింగ్ రిలేషన్, రెండో సంబంధాలు, మూడో సంబంధాలని లేకుండా ఇంకా విచ్చలవిడితనంతో ఏర్పడేసి ఆడవారికి, మగవారికి సందేశ దూరంలో కూడా లేకుండా ఎవరు దొరికితే వాటితో సంబంధాలు ఏర్పంచుకొని వాల్యూస్ అనేది రోడ్డు మీద పెట్టేసి వీరికి ఈ రోజు గడిచిపోయిందా చాలు అనే పరిస్థితులకు ఏర్పడినటువంటి కాలం కూడా మనకి కొంతగానో ఉన్నది. ఇవైతే దాని గురించి ఒకసారి మనం చూసినట్టయితే గనక దాంట్లో మనం మొదటి పెళ్లి అనేది చేసుకున్న తర్వాత ఆ ఒక వైపరీత్యాలు వచ్చి భార్యలో తప్ప, భర్తలో తప్ప, పెద్దలో తప్ప, పిల్లలో తప్ప జరిగిపోవడం వలన
దాని తర్వాత ఏర్పడేటువంటి సంబంధాలని రెండనే అంటాం మన దౌర్భాగ్యానికి. ఆ తర్వాత ఎన్నున్నా మనం రెండు కింద భాగించాల్సి వస్తుంది, ఎందుకంటే మొదటిది చెడిపోద్ది కాబట్టి. అలానే ఎవరి జాతకంలోనైనా అసలు రెండో పెళ్లి అనే దానికి ఎలా ఏర్పడుతుంది, కొంత చైతన్యం రావడం కోసమైనా మనం ఒక్కసారి పరిశీలిద్దాం. దీంట్లో ముఖ్యంగా అసలు రెండో పెళ్లి అనేది ఎలాంటి జాతకులకి, రెండో పెళ్లి అనేది ఏ జాతకంలో ఎలాంటి నక్షత్రము ఎలాంటి గ్రహము ఏ స్థానంలో ఉండడం వల్ల రెండో పెళ్లి వ్యామోహం కానీ, రెండో పెళ్లి అవకాశం కానీ, రెండో పెళ్లి చేసుకునేటువంటి విధానం కానీ కనిపెడుతుంది. అసలు రెండో పెళ్లి లేకుండా రిలేషన్షిప్ ఏమైనా ఉన్నాయా, ఎలా కనిపెట్టొచ్చు, ఎలా గమనించవచ్చు, వీరిని మనం ఎలా పసిగట్టొచ్చు, ఎలా అరికట్టొచ్చు, దీనికి పరిష్కార మార్గం ఏంది ఒకసారి మనం గమనిస్తే గనక ఆ విషయంగా మనం రాసుల పరంగా ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఎలా స్థానాల్లో ఉంటే రెండో పెళ్లి జరుగుతుంది, వారికి విజ్ఞాన నిమిజ్ఞాలు ఏంటి, వారి యొక్క పరిహార మార్గాలు ఏంటి, ఇవి ఒకసారి మనం పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అన్ని కూడా సమకూరుతాయి చిన్న చిన్నగా, అంటే ఒక మెట్టుగా ఇలా ఎక్కుతూ ఉంటారు వృశ్చిక రాశి వారు. సాదాసిదగా ఉండేటువంటి వ్యక్తుల్లో ఎక్కువగా మనం చూసుకునేది వృశ్చిక రాశి వారు. ఎవరైనా సరే అట్రాక్ట్ చేసి వృశ్చిక రాశి వారి దగ్గరకు వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంటే కనుక ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి కలిసి వస్తుంది. ఎందుకంటే లవ్ మ్యారేజ్ కూడా వీరికి కలిసి వస్తాయి. వీరు ప్రేమించే వారి కన్నా కూడా వీరిని ప్రేమించేవారు వృశ్చిక రాశిలో ఎక్కువ మంది ఉంటారు. అది వారి యొక్క అదృష్టం అని కూడా మనం చెప్పొచ్చు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధాలు, రెండో సంబంధం ఎలా ఉండబోతుంది అనుకుంటే కనుక వృశ్చిక రాశి వారికి రెండో సంబంధం చేసుకోవచ్చు. కానీ ఏదో కోరికలతోనో ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలి, ఎవరో నా ఎమ్మట వస్తున్నారు కాబట్టి ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలి, నాకు మా అమ్మగారు మా నాన్నగారు చెప్పారండి మొదటి సంబంధంలో ఎక్కువ డబ్బులు ఇవ్వట్లేదని కట్నం, రెండో సంబంధానికి ఎక్కువ కట్నం ఇస్తానని చెప్పి ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలి, అలా సంబంధాలు చేసుకోవాలంటే ఖచ్చితంగా తెలిసిరావు వృశ్చిక రాశి వారికి. ఎక్కడైతే మొదలుగా మెట్టేసామో, ఏదైతే మనం అనుకుంటాం స్థాయి, ఆ స్థాయిగా ప్రకారంగా ఉంటే మాత్రమే వృశ్చిక రాశి వారికి కలిసి వస్తుంది. ప్రేమ పూర్తిగా, విషయం పూర్తిగా ఆయన నమ్మకంగా ఉంటేనే వృశ్చిక రాశి వారికి కలిసి వస్తుంది. అందులో వృశ్చిక రాశి వారికి అనుమానం కూడా ఎక్కువగానే ఉంటుంది, ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రేమ ఎక్కడ ఉంటుందో అనుమానం కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు అంత ఈజీగా బంధాలను వదులుకునేటువంటి ప్రయత్నం చేయరు. అందులోనూ రెండో పెళ్లి కావాలనుకుంటే కనుక వృశ్చిక రాశి వారు మొదటి స్థానంలో మొదటి పెళ్లిగా, మొదటి భార్య గాని భర్త గాని ఏదైనా లోపం ఉందా, భార్య భర్త ఏదైనా దూరమైనారా, విడాకులు తీసుకున్నారా, కారణాలు వెతకండి. ఆ కారణాలు మళ్ళీ రెండో సంబంధంలో దొరుకుతాయంటే ఖచ్చితంగా చేసుకోకండి. అయితే రెండో సంబంధం మీకు కుదరాలి, చేసుకోవాలి, అఫైర్స్ పెట్టుకోవాలి, మీకు రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, కలకాలం ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు 4, 6, 7, 8 స్థానాలు మీరు చూసుకోవాలి. అయితే ఎందుకు ఒకటో స్థానం కూడా చూసుకోవాలి. ఒకటో స్థానంలో మీకు రవి ఉన్నా, చంద్రుడితో కూడినటువంటి రవి ఉన్నా, మూడో స్థానంలో కేతుతో కూడినటువంటి బుధుడు ఉన్నా, 4వ స్థానంలో కేతుతో కూడినటువంటి శని ఉన్నా, 6వ స్థానంలో శుక్రుడితో కూడినటువంటి బుధుడున్నా, గురువు ఉన్నా, మీకు ఆ ఒక గురువు శుక్రుడు శని దశాంతర్దశలు నడుస్తున్నా, గురువు శుక్రుడు శని చూపు 6వ స్థానంలో కానీ 8వ స్థానంలో ఉన్నా కూడా మీకు మ్యారేజ్ అయ్యేటువంటి అవకాశం, ఆ పెళ్లి గడి వచ్చేటువంటి అవకాశం మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. శుక్రుని దశాంతర దశ, గురువుని దశాంతర దశ, ఈ కేతు దశాంతర దశలు కూడా మీకు పెళ్లి అయ్యేటువంటి ఆలోచన ఉంటుంది. అలానే కుజుని దశాంతర దశ, రవి దశాంతర దశలో కూడా మీకు కట్నం ఇచ్చేటువంటి భార్య భర్తలు దొరుకుతారు. మిమ్మల్ని ప్రేమ పూర్తిగా దొరికేటువంటి భార్య భర్తలు దొరుకుతారు. వారి యొక్క ఆదాయం, సంపాదన అన్ని కూడా సమకూర్చేటువంటి భార్య భర్తలు దొరుకుతారు. కాబట్టి ఆ విధమైనటువంటి గ్రహస్థితి ఉందా, ఆ విధమైనటువంటి దశాంతర దశలోనే చూసుకోండి. అలానే మీకు ఇలా అన్ని అవ్వట్లేదు, మొదటి సంబంధం కుదరట్లేదు అంటే కనుక ఖచ్చితంగా మీలో ఏదో లోపం ఉంది. ఎవరో తెలియని శత్రువులు, తెలిసిన మిత్రులు ఎవరో మీకు ఏదన్నా చెడు ప్రయత్నం చేయొచ్చు. మీరు ఎదుగుతున్నారు అనే ప్రేమతోనో, ఎదుగుతున్నారు ఎదగకూడదనే ఒక అభిమానంతోనో మీకు ఖచ్చితంగా ఏదైనా విషయం చేయించుంటారు. అది సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారి దగ్గరికి వెళ్తేనే మీకు తెలుస్తా ఉంది. ఇక బిడ్డలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకునే దానికి నా తోడు ఆదరగా కావాలి, నాకు అన్ని కూడా కావాలి, భార్య కావాల్సింది ఖచ్చితంగా, భర్త కావాల్సింది ఖచ్చితంగా అనుకుంటే కనుక ఇలాంటి దశలంత దశలు ఉన్న వారికి ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఆ దశలంత దశలు కూడా మీకు పెళ్ళేటువంటి మాసం కూడా నవంబర్ మాసంలో మీరు పెళ్లి చేసుకోవచ్చు, ఇంగ్లీష్ మాసాలు అయితే కనుక. అలానే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో కూడా మీరు పెళ్లి చేసుకోవచ్చు. అలానే ఏప్రిల్ కాకుండా కూడా జూన్ మాసంలో కూడా మీరు పెళ్లి చేసుకుంటే పెళ్లి కలకాలంగా నిలబడేదానికి అదృష్టం ఉంటుంది. అలా కూడా నిలబడలేదంటే కనుక ఖచ్చితంగా మీకు చెడు జరుగుతుందని అర్థం. అలా వద్దునైనా నాకు ఒక భార్య ఒక భర్తే కావాలి అని అనుకుంటే కనుక మీరు ఏదైతే ఉన్నారో ఈ యొక్క అనురాగం, ఆప్యాయత, ఆ అనురాగం, ఆప్యాయత, ప్రేమ, అభిమానం, వాల్యూస్ ఏదైతే కాపాడాలనుకున్న భార్య భర్తలు ఉన్నారో వారే కావాలనుకుంటే అదృష్టం. కాబట్టి మీకు దూరమైనటువంటి భర్త దగ్గర అవడానికి, దూరమైనటువంటి స్త్రీ ఏదైతే
భార్య ఉందో దగ్గర అవడానికి, పిల్లలందరూ ఉండడం, ఉమ్మడి కుటుంబంగా ఉండడానికి అయితే కనుక ఖచ్చితంగా ఈ రెమెడీస్ చేయండి. ఈ రెమెడీస్ చేయడంతో ఖచ్చితంగా మీకు కొన్ని రోజుల్లోనే మీకు దూరమైన భర్త మీ దగ్గరికి వస్తారు, దూరమైనటువంటి భార్య మీ దగ్గరికి వస్తుంది. దూరము అంటే మనుషులుగా ఉండి సజీవమైన వాళ్ళు కాదు, మనుషులుగా ఉండి వేరే దగ్గర ఉన్నవారు, ఆలోచన మార్చుకున్న వారు, గొడవలో వెళ్ళిపోయిన వారు, విడాకులు కావాలనుకున్న వారు మాత్రమే మీ దగ్గరకు వచ్చేదానికి ఉన్నది. అది కూడా ప్రేమ పూర్తిగా రెమెడీలు చేయండి, అప్పుడే ఖచ్చితంగా వచ్చేదానికి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రెమెడీ చేసి అందరూ అదృష్టవంతులు అవ్వండి. అయితే మనకి ఏదైతే పరిహారాలు ఉన్నాయో ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏదైతే భర్త దూరమవుతున్నాడు అనేటువంటి భారం తగ్గేటువంటి దానికి సపోర్ట్ ఉంటుంది. అలానే భార్య దూరం అవుతుంది, పిల్లలు ఒంటరైపోతున్నారు అనుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఈ పరిహారం పనికొస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. అయితే ఏం చేయాలంటే కనుక మీ భార్యది కావచ్చు, భర్తది కావచ్చు, పేరు సపోజ్ ఎంతైతే పేరు ఉంటుందో దాన్ని ఇంగ్లీష్ లెటర్స్ లో మీరు చూసుకోండి. సపోజ్ ఒక పేరు ఉంది, మాధవి ఉందనుకోండి, ఇంగ్లీష్ లెటర్స్ లో చూసుకోండి, MA. అలా తీసుకున్నటువంటి పేరు ఏదైతే ఉందో మీకు తామర గింజలు దొరుకుతాయి, ఈ లోటస్ సీడ్ అంటారు. ఈ తామర గింజలు తెచ్చుకొని మీ వైఫ్ పేరులో ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో, లేదా మీ ఒక హస్బెండ్ పేరులో ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్ కి 7 గింజలు ఎక్స్ట్రా కావాలి, 7 సీడ్స్ ఎక్స్ట్రా కావాలి. ఆ తీసుకున్నటువంటి దాంట్లో మీరు 11 డేస్ అంటే డే 1 నుంచి 11 డేస్ వరకు కూడా ఈ సీడ్ మీద తనకి ఒక్కొక్క గింజ మీద ఒక్కొక్క లెటర్ రాయండి. రాసేసి దాంట్లో ఆమ్లమో, కిరోసినో, పెట్రోలో, డీజిలో, లేకపోతే గనక నువ్వుల నూనె, కోకోనట్ ఆయిల్ వీటిల్లో తడపండి, ఒక పేపర్లో పెట్టి తడిపేసేయండి. ఇది మీరు ఇంట్లో చేస్తే ఈ చేతికి మట్టి అంటుకుంటుంది, అంటే చేతికి ఈ పొగ గాని మంట గాని అంటుకుంటుంది. ఎక్కడైనా దూరంగా చేసే ప్రయత్నం చేయండి. ఇంట్లో ఇవి ఏం చేయాలంటే ఒక్కొక్క లెటర్ మీద ఒక్కొక్క పేరు రాసిన తర్వాత అవన్నీ కూడా ఒక 7 గింజలు ఎక్స్ట్రా తీసుకొని ఒక పార్సల్ చేసి దాంట్లో ఈ ఆయిల్ వేసి కనుక కాల్చివేయండి. ఇది ఉదయం సాయంత్రం సమయంలో చేయొచ్చు. రోజుకొక్కసారి చేసినా కూడా తను వేరే వాళ్ళకెళ్ళి చూడకుండా, తను వేరే లైఫ్ కి వెళ్లకుండా, తను వేరే పెళ్లి వేరే స్త్రీ వైపు చూడకుండా కూడా మీకు సానుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. మరొకటి ఏంటంటే కనుక ఇలా చేస్తూ 11 రోజులు దానితో పాటు తన యొక్క ఫోటో ఏదైతే ఫోటో ఉంటుందో దాన్ని A4 సైజులో 4 సైజ్ అంటే 4/6 అనేటువంటి సైజు ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో కింద 4 నిమ్మకాయలు పెట్టండి. ఒక్కొక్క మూలన ఒక్కొక్క నిమ్మకాయ పెట్టాలి. స్త్రీ అయినా పురుషుడైనా, భార్య అయినా భర్త అయినా, ఎవరైతే దూరం అయితే తట్టుకోలేకపోతున్నారో వారు చేయవచ్చు. అయితే ఈ యొక్క 4 నిమ్మకాయలు అనేది ఫోటో కింద పెట్టాలి. ఆ ఫోటో పై వైపున గుండు సూది గుచ్చాలి. ఎలాగా? ఫోటోకి నిమ్మకాయకి మధ్యన పైన గుండు సూది గుచ్చాలి. మన మంచానికి కోళ్ళులాగా ఉండేటువంటిది నిమ్మకాయలు, పైన ఉండేటువంటిది మంచము. తర్వాత ఫోటోకి అలా గుచ్చితే సేల్లాగా గుండు సూది గుచ్చండి. ఆ గుచ్చిన దానిపైన పసుపు, గంధము, కుంకుమ ఈ 3 కూడా కలగలపండి. కలగలిపి దాంట్లో పొడి చున్నం అని దొరుకుతుంది, ఆ చున్నం కూడా దాంట్లో కలపండి. కలిపిన తర్వాత మీకు అత్తిపత్తి ఆకు అని ఉంటుంది, లేదా టచ్ మీ నాట్ అంటారు, ఆ ఆకు పౌడర్ కూడా కలపాలి. ఆ మిశ్రమం అంటే ఒక్కొక్క టీ స్పూన్ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీకు ఒక చిన్న మంత్రం ఉంటుంది, అది ఎవరికి వాళ్ళకి చెప్పేదానికి కాదు, స్క్రోలింగ్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తే ఆ నెంబర్ అనేది చెప్తాము, ఆ మంత్రం అనేది చెప్పడానికి ఉంటుంది. అయితే ఈ యొక్క ఫోటో మీద ప్రతిరోజు కూడా ఏ రూమ్ లో అయినా ఏ గదిలో చేసుకోవచ్చు, వాష్రూమ్ తప్పితే. మనం పడుకునే పోయే ముందు నేను ఇచ్చేటువంటి మంత్రాన్ని ఒక 713 సార్లు 719 సార్లు మీ పేరుని బట్టి చదవడం అనేది ఉంటుంది. ఆ మంత్రం చదివిన తర్వాత నేను చెప్పినటువంటి ఇంగ్రీడియంట్స్ కలిపినటువంటి పౌడర్ ని ఆ ఫోటో మీద చల్లాలి 21 రోజున. ఇలా చేసినట్టయితే కనుక భర్త దూరమైన వారు దగ్గరికి రావడం, ఆ ఉన్నటువంటి రిలేషన్స్ కావచ్చు, సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా వెళ్ళిపోయేసి దగ్గర అవడం. భార్య ఏదైనా వేరే చెప్పు చెప్పులోకి వెళ్ళిపోయినా, వేరే మాట విని ఆశతో కోరికతో బయటికి వెళ్ళిపోయిందన్నా కూడా ఆవిడ కూడా మీకు తిరిగి మళ్ళీ వచ్చేదానికైతే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి. మరొక పరిహారం, అలానే భార్యాభర్తలు దూరమైనందు వలన మీకు చిన్న చిన్న పరిహారాలతో కూడా వాడు దగ్గరయ్యేదానికి అవకాశాలు. అలానే భార్య అయిన భర్త అయిన రెండో పెళ్లి వైపు వెళ్లకుండా ఏ బాధ వచ్చినా ఏ బంధం వచ్చినా కట్టుబడి
బాధ్యత ప్రకారంగా ఉండేలాగా ఉండాలి అనుకుంటే గనక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసినట్టయితే ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది ఉండొచ్చు. అది ఏమిటంటే గనక మనకి కాటన్ సీడ్ అంటారు, పత్తి గింజలు. ఈ పత్తి గింజలు ఏవైతే ఉన్నాయో తన పేరుని తలుచుకుంటూ నాకు నా భర్త రావాలి, నాకు నా భార్య నాకు దగ్గర అవ్వాలి అని తలుచుకుంటూ ఎక్కడైనా సమీప దూరంలో గురువు గారు ఉంటే సంప్రదించండి. వారు ఏదైనా పరిహారం చేస్తే చేయండి. లేదు అంటే గనక ఈ రకమైనటువంటి పరిహారం ఖచ్చితంగా చేసుకుంటే మీకు 41 రోజుల్లో ఫలితం అయితే లభిస్తుంది. 41 రోజులు చేసిన తర్వాత ఫలితం రాలేదు అంటే గనక ఖచ్చితంగా వస్తుంది. మరో 15 రోజులు ఆగండి. 41 రోజులు చేస్తే సరిపోతుంది. మనము ఒక అమ్మవారికి కానీ స్వామివారికి కానీ దీక్ష చేస్తే కూడా ఖచ్చితంగా దాని ప్రతిఫలం ఎన్నో సంవత్సరాలు పడుతుంది. కానీ మనసు మైండ్ మారినట్టు తర్వాత భార్య అయిన భర్త అయినా దూరం అయ్యారు అంటే అది ఇంకొక చెంతకి చేరుతున్నారని అర్థం. ఆ చెంత నుంచి మళ్ళీ మన వైపు రావాలి అంటే గనక మనలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయో అవన్నీ కూడా మారేటువంటి ప్రయత్నం చేయాలి మొట్టమొదటిసారిగా. రెండోది, మనం ఏదైతే కాటన్ సీడ్ అంటే పత్తి గింజలు ఏవైతే ఉంటాయో ఈ పత్తి గింజలు తీసుకొని రోజుకి ఒక 11 చొప్పున చేతిలో పెట్టుకొని ఏదైతే మీ హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు పేరుందో అంటే వెళ్ళిపోయినటువంటి వారి పేరు తీసుకొని 236 సార్లు పఠనం చేయండి. నా వైఫ్ నా దగ్గరికి రావాలి, మా వైఫ్ పేరు ఇది, మా దగ్గరికి రావాలని చెప్పేసి పఠనం చేసుకొని ఆ పత్తి గింజల్ని మీరు ఒక పేపర్లో కట్టేసి కాల్చి వేసేసేయండి. ఏ రోజుకి ఆ రోజు ఈ పని చేయాలి. మరొకటి, తెల్ల ఆవాలు అని దొరుకుతాయి. ఈ తెల్ల ఆవాలు గసగసాలు అవొక టీ స్పూను ఇవొక టీ స్పూను తీసుకొని మీరు మీ చుట్టూతా దిష్టి తీసేసుకొని ఆ దిష్టి తీసుకుని చేతిలో పెట్టుకున్న తర్వాత నా వైపు నా దగ్గరికి రావాలి, నేను చేసిన తప్పులే ఉంటే క్షమించాలి, నేను మళ్ళీ అలాంటి చెయ్యను అని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ కులదైవానికి ఇష్టదైవానికి కొలుచుకొని కనుక మీరు ఏదైనా మీకు నచ్చినటువంటి అమ్మవారికి స్వామివారికి ముడుపు మొక్కుబడి చేసుకొని కనుక మీరు ఈ ఆవాల్ని ఈ యొక్క గసగసాల్ని పెనం ఉంటుంది కదా ఇంట్లోను, ఆ పెంక మీద లైట్ గా ఏమి వేయకండి, ఆయిల్ లాంటి ఏమి వేయకుండా ఆ మూకుడు మీద లైట్ గా ఫ్రై చేసేసి పడివేయండి. ఇలా చేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు దూరమైనటువంటి భర్త మీకు దగ్గర వస్తారు, మీకు దూరమైనటువంటి భార్య మీకు దగ్గర వస్తుంది ఖచ్చితంగా. ఈ తర్వాత వచ్చేసి మీకు చిన్న దువ్వ ఉంటుంది, మనకి బయట దువ్వ ఉంటుంది. దువ్వ అంటే మనకి బయట మట్టిలోని జల్లెడ పెట్టినటువంటి దువ్వ మెత్తగా పౌడర్ లా ఉంటుంది. అదొకటి తీసుకొచ్చుకొని మనకి చిన్నప్పుడు చదువుకున్నటువంటి పలకలు ఉంటాయి. మనకి ఒకప్పుడైతే మట్టి పలకలు ఉండేవి, ఇప్పుడు ప్లాస్టిక్ పలకలు ఉంటూ ఉన్నాయి అనమాట. పలక అంటే మనం రాచేటువంటి బోర్డు, అలాంటి పలక తీసుకొచ్చుకొని దానిపైన మీ యొక్క శ్రీమతి పేరు కానీ మీ ఒక భర్త పేరు కానీ రాసుకోండి. ఎవరైతే దూరమయ్యారో వారి పేరు రాసి ఆ దువ్వ ఏదైతే ఉందో దానిపైన పోయండి. దానిపైన పోసి 3 రోజులు మీ మంచ కింద పెట్టేసేయండి, ఏదైనా కవర్లో పెట్టేసి. ఆ తర్వాత ఆ దువ్వ దాని మీద ఉంచేసి మీరు కళ్ళు మూసుకొని కళ్ళకి గంతలు కట్టుకొని ఆ దువ్వని ఊదండి. చేత్తో దువ్వను ఊదాలి. ఆ 3 రోజులు కూడా ఒక రాగి పాత్రలో నీరు పెట్టేసి దాంట్లో ఒక లోటస్ పువ్వు వేసేసి ఆ ఒక నీరు పెట్టినటువంటి పాత్రని మనకి గడప లోపల నుంచి బయట వైపు, బయట నుంచి లోపల వైపు చూసేటువంటి విధంగా చూసుకోండి. లోపల నుంచి బయట వైపు వస్తూ ఉంటే కుడి వైపున ఉండాలి. కుడి వైపున పెట్టేసి దాని మీద ఒక మూత వేయండి, లోటస్ పువ్వు పెట్టేసి. ఇలా చేసినట్టయితే కనుక మీకు ఎన్నో సంవత్సరాల క్రితం దూరమైన భర్త కూడా మీ దగ్గరకు వచ్చేదానికి ఉంటుంది. భార్య కూడా మీకు నుంచి దూరం అయితే కూడా వస్తుంది. అలా కాదు గురువు గారు మాకు దూరం అయితేనే చాలు అనుకుంటే ఇంక ఈ రెమెడీస్ అని మీ పని చేయవు. దూరమై బాధపడే వాళ్ళు, పిల్లలు భార్య, పిల్లలు భర్త ఇబ్బంది పడేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారంలో ఏ ఒక్కటి చేసినా కూడా మీకు ఖచ్చితంగా వారే దగ్గరికి వస్తారు. లేదు మాకు దూరం అయితేనే బాగుండు, ఇవన్నీ మాకు వద్దు అంటే కనుక ఆల్రెడీ దూరం అయినారు కాబట్టి ఈ పరిహారాలు మీకు అవసరం లేదు. ఇలాంటి పరిహారాలు చేసుకొని దూరమైన భర్తను దగ్గర చేసుకోండి, దగ్గరైన భర్తను దూరం చేసుకోండి. కాబట్టి ఇలాంటివి చేసుకుని అదృష్టవంతులు అవ్వాలి. పిల్లలు పెద్దలు అందరూ కూడా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికే నా ఆలోచన. అలా ఉంది అంటే కనుక సంఘంలో గౌరవులు మర్యాదలు ఆప్యాయతలు అనురాగాలు పెద్దల దగ్గర ప్రతిష్టలు అన్ని వస్తాయి. డబ్బు వస్తుంది, జాబ్ వస్తుంది, పలుకుబడి పేరు ప్రఖ్యాత హోదా అన్ని కూడా మనకు సొంత చేరుతాయి. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకొని ఉమ్మడి కుటుంబంగా ఉండాలని నా కోరిక. జై శ్రీమన్నారాయణ.